ఇప్పుడే అన్న మనోభావాలు దెబ్బతీస్తారేమో అని మొదలెట్టేశారు అప్పుడే. లేదు సార్, రీజనల్ సినిమాని 300 కోట్లు, ఆయన పానింటి సినిమాని 1000 కోట్లు చేస్తే మీరు రీజనల్ సినిమాని 300 కోట్లు చేశారు. వినటానికి పైగా ఆయన కంటిన్యూ సక్సెస్లు, మీరు కంటిన్యూ సక్సెస్లు. సో అంచేత మిమ్మల్ని ఆయనతో పోల్చడం కాదు. సో రీజనల్ రాజమౌళి గారు మీరు, మీ గురించి చెప్పేది అడిగేది ఏం లేదు. కంగ్రాట్స్ మరోసారి చెప్పడం తప్పించి. రీజనల్ రావిపూడానండి ప్లీజ్. సో ఎందుకంటే ఆయన ఈజ్ లైక్ రాజమౌళి గారు ఈజ్ ఎ జైన్ పర్సనాలిటీ. సో నాకు ఆయనతో అస్సలు ప్లీజ్, అంటే ఆయన వెనక ఎక్కడో పక్కన అంటే ఓకే, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే, ఎల్వీఆర్ గారికి ఇవ్వండి సార్. ఎల్వీఆర్ గారు మీ అందరితో కూడా ఎక్కువ ఫోన్లో టచ్లో ఉండవు, కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం అందరినీ. మిమ్మల్ని చూస్తూనే ఉంటామండి. మీ ఇంటర్వ్యూలు, మీ రివ్యూలు చూడకుండా మేము ఏ రోజు నిద్రపోమండి. మూర్తి గారిని చూడకుండా మేము పడుకోం. లేదు కానీ అంటే మీరు ఇందాక స్పీచ్లో మాట అన్నారు, చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు 20% కమిషన్ తిని అని చెప్పి. కరెక్టేనండి. కానీ గత 2 ఏళ్ళుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద అంకులు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కూర్చో సరే, పోస్టర్లు వేస్తున్నారు, మీరు పంపిణీ చేశారా, వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే, గత 2 ఏళ్ళుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్లిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి. మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు? దౌర్భాగ్యం అదేనండి. మేము బయటకు మాట్లాడకూడదు, మాట్లాడితే విరోధం. మేము డబ్బు పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి. అదేండి వాస్తవం చెప్పాలంటే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే లేకపోతే మేము నిజం చెప్పామనుకోండి, మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్నాడు అవుతాం. మీకు తెలుసు ఆ విషయం. సో అందుకని డబ్బులు పోయినా నవ్వుతూ ఉండాలి. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది ఇవాళ.